హై టు ఆల్ హ్యాపీ దివాళీ అందరికీ. సో నేనైతే దివాళీ బాగా సెలబ్రేట్ చేసుకున్నాను. మీ అందరు కూడా దివాళీ బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. సో ఇంకా ఇదైతే దివాళీ ముందు రోజు అనమాట. ముందు రోజు కూడా మనం 3 days దీపాలు పెడతాం కదా. ముందు రోజు దివాళీ రోజు, దాని నెక్స్ట్ డే. సో ఇది ముందు రోజు అనమాట. ఇంక ఇల్లు సదురుకోవడం అదంతా మొత్తం పని అయిపోయిందనమాట. సో ఇంకా ఆ రోజే లైటింగ్ అవన్నీ కూడా పెట్టేసినాను. ఇది వచ్చి నెక్స్ట్ డే దివాళీ రోజు అనమాట. ఇంకా దివాళీ పండగ కదా అని చెప్పేసి దీపం ముగ్గు వేసినాను కలర్స్తోని. చాలా నీట్గా ముగ్గు అయితే చాలా ఎక్సలెంట్గా వచ్చింది. చాలా నీట్గా, కొంచెం కూడా ఎక్కడ ఏం పోకుండా చాలా బాగా వచ్చింది. ఇది వచ్చేసి ఇంకొక సైడ్ అనమాట. ఇంకా ఆ రోజు వాటర్ వస్తాయి కాబట్టి చిన్న ముగ్గు వేసిన, మళ్ళీ అంత వాటర్ వస్తే పోతుంది వేస్ట్గా అని చెప్పేసి ఇది వచ్చైతే బ్యాక్ సైడ్. ఇక్కడ ఎంత పెద్ద ముగ్గు అయినా వేసుకోవచ్చు. సో ఇక్కడైతే మంచిగా వేసిన అనమాట. ఇది నైట్ వరకు కూడా ముగ్గు కొంచెం కూడా అది కాకుండా ఎంత నీట్గా అట్లనే ఉంది. పొద్దున ఎట్లా వేసిను నైట్ వరకు కూడా అట్లనే ఉందన్నమాట. ఎందుకంటే మా పిల్లలు రాలేదు ఆ రోజు దివాళీ రోజు. వాళ్ళు ఇంట్లో దొంతులు పెట్టుకుంటారు కదా, ఇంకా అందుకని ఇక్కడికి రాలేదన్నమాట. సో అందుకని నా ముగ్గు అయితే నీట్గా ఉంది. లేకపోతే ఆనతి పాప ఎప్పుడో పాడు చేసేస్తుండే. సో ఇంకా నైట్ దీపావళి లక్ష్మీ పూజ అయితే బాగా కంప్లీట్ అయ్యింది. ఇట్లా అయితే పూజ చేసుకున్నా నేను. ఇంకా నాకైతే ఆ బొమ్మలు చాలా ఇష్టం అన్నమాట. దీపాలు పట్టుకొని నిల్చుంటారు కదా ఇద్దరు. సో ఆ 2 బొమ్మలు అయితే నేను కొనుక్కున్నాను. ఎవ్రీ ఇయర్ ఒక్క బొమ్మలు అయితే కంపల్సరీ కొనుక్కుంటా. ఇది వచ్చేసి ఇంకా తులసి చెట్టు దగ్గర కూడా దీపం పెట్టినాను. ఇంకా నెక్స్ట్ డే నుంచి కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది కదా. సో ఇంకా డైలీ పూజలే. ఇంకా పూజ అదంతా అయిపోయినాక ఫుల్గా అయితే రెడీ అయ్యి క్రాకర్స్ అయితే కాల్చిన. ఓన్లీ వీడియోస్ వరకు మాత్రమే చేసిన అనమాట. ఇంకా పొద్దున్న నుంచి ఆ ముగ్గులు వేసుకోవడము, ఇంట్లో పని, పూజ, రెడీ అవ్వడము దీనికే సరిపోయింది. ఈ బొమ్మలే నేను తెచ్చుకున్నది. దీపాలు పట్టుకొని ఉంటారు కదా, ఈ బొమ్మలు అంటే నాకు చాలా ఇష్టం. అవి తెచ్చుకున్నాను అనమాట. అండ్ ఇది వచ్చేసి ముందు రోజు మెహందీ పెట్టుకున్నాను అనమాట. దివాళీ ముందు రోజు మెహందీ పెట్టుకున్నా. ఇది ఇప్పుడు నేను చూపించేదేమో దివాళీ నెక్స్ట్ డే అనమాట. సో కొంచెం పోయింది అప్పటికి మెహందీ. ఈ మెహందీ కొని వచ్చేసి దసరా అప్పటిదే, ఇంకా అది ఉంది కదా అని చెప్పేసి అదే పెట్టుకున్నాను. నాకు ఎంత పని ఉన్నా కూడా, ఎంత లేట్ అయినా కూడా నైట్ కంపల్సరీ నేను పండగకి మెహందీ వేసుకుంటాను. అండ్ బ్యాంగిల్స్ కూడా వేసుకుంటాను అనమాట. రైట్ హ్యాండ్కి కూడా నేనే పెట్టుకుంటాను. లెఫ్ట్ హ్యాండ్తో రైట్ హ్యాండ్కి పెట్టుకుంటాను అనమాట. నాకు అలవాటు. కాకపోతే అంత పర్ఫెక్ట్గా రాదు, నార్మల్గా వస్తుంది. అండ్ ఇది వచ్చేసి దివాళీ నెక్స్ట్ డే మా పిల్లలు అయితే వచ్చేసిర్రు క్రాకర్స్ కాలుద్దామని చెప్పేసి. మా అన్నునే వీడియో తీస్తుంది. వీడియో అంత ఊపేసింది. ఇంకా అదన్న తీసిందిలే అని కొంచెం హ్యాపీ ఫీల్ అయినా అనమాట. ఇంకా వాళ్ళు వచ్చినప్పుడు క్రాకర్స్ అయితే కాల్చినాం. మా అన్ను పాప చూడండి ఎంత ముద్దుగా కాలుస్తుందో. మా అన్వి అయితే చాలా భయపడింది, పడేస్తూ ఉంది. ఎంత చెప్పినా కూడా మా చిన్న పాప అయితే భయపడకుండా ఫుల్ పటాకీలు కాల్చింది. ఇంత ముద్దుగా ఉంది కదా. సో ఇంకా ముందు రోజు అయితే నేనేమి కాల్చలేదని, ఇంకా వాళ్ళు వచ్చినప్పుడే అందరం కలిసి పటాకీలు కాల్చినాం అనమాట. ఏం లేదు, పటాకీలు అంటే అదే చూసినారా, అన్వి అస్సలు అది కూడా పట్టుకుంటలేదు. మా చిన్న లడ్డుగాడేమో అనార్లు పెడుతున్నాడు, భూచక్రాలు కాల్చిండు.
ఇంకా మిర్చి పటాకులు కూడా నేను కాలుస్తా కాలుస్తా అని చెప్పి ఎంత ఎక్సైటెడో, అసలు కొంచెం కూడా భయపడకుండా బాగా ఎంజాయ్ చేసిందనమాట క్రాకర్స్ కాలవడానికి. మా అన్వి అయితే లోపలికి వెళ్ళి దాచుకొని అక్కడ ఉరికి ఇక్కడ ఉరికి చాలా భయపడింది. మా అన్నది పాపనే భూచక్రం కూడా తనే పెట్టింది. భయపడకుండా బాగా ఎంజాయ్ చేసిందనమాట దివాళీ ఫెస్టివల్. సో ఇంకా పండగ రోజు వాళ్ళ ఇంట్లోనే ఉంటారు కాబట్టి, వాళ్ళ ఇంట్లో పూజ చేసుకుంటారు కాబట్టి ఇంకా ఆ రోజు రాలేదు. ఇంకా సో నెక్స్ట్ డే వచ్చినందుకు ఇంకా అందరం కలిసి ఫెస్టివల్ ఎంజాయ్ చేసినాం అన్నమాట. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.